డైరెక్ట్ గా 1,00,000 కుటుంబాలు బతుకుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నేను ఉద్యోగం చేస్తున్నాను. ఉద్యోగం రాకుండా చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ వినాలి, ప్రేక్షక పాత్ర పోషించండి సార్. నెంబర్ 1 మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రకటన చేసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఏం చేసింది అనేది మీకు అంతా వివరించాలని టైం పడుతుంది. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తారన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతే బాధ్యత ఉంది. ఉదాహరణకు గంగవరం పోర్టు ఎందుకు అమ్మారో మీరు అడిగారు సార్. గంగవరం పోర్టును 644 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 10.4% అమ్మేసింది సార్. ఎందుకు అమ్మింది అనేది మాకు తెలియదు. మాకు అంతవరకు గంగవరం పోర్టు నుంచి కోల్ వచ్చేది సార్. అది 120 రూపాయలకి, ఒక టన్నుకి 120 రూపాయలకు వచ్చేది. అది కేవలం ఇప్పుడు 280 రూపాయలకు తీసుకున్నాడు సార్. మేము ధర్నా చేసిన తర్వాత ఒక పడవ 2 పడవలే వచ్చినవన్నీ అన్లోడ్ చేయకుండా మా అంతా డామేజ్ ఛార్జెస్ కట్టిస్తున్నాడు. దారుణమైన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత సరిపల్లి మేము ధర్నా చేశాం సార్. మాకున్న శాండ్ ప్లస్ మ్యాంగనీస్ రెన్యువల్ చేయమని ఇప్పుడు కూడా రెన్యువల్ చేయలేదు సార్. బయట కొనుక్కుంటున్నాం. ఇది ప్రభుత్వం అంది అంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు తల్లి లాంటిది, కేంద్ర ప్రభుత్వం తండ్రి లాంటిది. తండ్రితో పోరాటం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మేము పిల్లల్ని ఎవరి మీద పోరాటం చేయాలి, మా గొంతు ఎవరికి వినిపించుకోవాలి. దయచేసి అందరూ బాధ్యులే సార్. అందరూ శాఖాహారులే, పిత్తపరగలే మాయమైపోయినని చెప్తుంటారు పెద్దలు. అలాగైపోయిన పరిస్థితి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉన్నా రేపే అనౌన్స్ చేయండి. ఇప్పుడు ఎంపీలు వచ్చారు సార్, 22 మంది ఎంపీలు, 151 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నిక పెట్టింది. దానికి ఎవరు మద్దతు తెలిపారు? ఏ ప్రభుత్వం మద్దతు తెలిపింది? ఉపరాష్ట్రపతికి ఎవరు మెజార్టీ ఇస్తున్నారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒకటి వినండి, రాష్ట్ర ప్రభుత్వంగా ఫైట్ చేస్తే వాటర్ విద్యుత్ ఏమన్నా ఇప్పుడు విద్యుత్ బిల్లు 60 కోట్లు కట్టాలి సార్. 60 కోట్లు విద్యుత్ బిల్లు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. మేము ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి ఉద్యోగులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మా ఉద్యోగస్తులు 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు అమర్నాథ్ గారు, అటు పల్లా శ్రీనివాస గారు ఎవరైతే ప్రకటన చేస్తారో వాళ్ళకి మాత్రం మద్దతు. ధన్యవాదాలు సార్. మరొక సోదరుడు అక్కడ, దయచేసి సంతోష్ అక్కడ. మహిళామణులు చాలా సంయమనంతో కూర్చున్నారు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి. వాళ్ళని ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ దగ్గర చాలా మంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు వారికి వెన్నంటే ఉండి సపోర్ట్ గా నిలిచి ఈ రోజు మోడీ గారికి కళ్ళు తెరవాలని ఈ రోజు ప్రతి ఒక్క అంశం కూడా ఇక్కడ ఉద్యోగులు గాని, అటు నిర్వాసితులు గాని, ఇటు ఎంప్లాయీస్ గాని సపోర్ట్ ఇస్తూ ఆ రోజు కేంద్రంలో అసెంబ్లీ తరఫున తీర్మానం చేసి తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఒక తీర్మానాన్ని పట్టుకెళ్తే పాయింట్ చెప్తున్నామండి, పట్టుకెళ్తే ఆ తీర్మానాన్ని మనకి కేంద్రానికి పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఒక కార్పొరేటర్ల తరపు నుంచి ఒక మేయర్ గా కూడా ఇక్కడ మన గొలగాని హరివెంకట కుమార్ గారు తీర్మానం చేసి పంపించారు. ఈ రోజుకి కూడా అక్కడ మనకి టెంట్ లో కూర్చొని ప్రతి కుటుంబాలు కూడా రోడ్డెక్కున్నాయంటే ఎవరు చెప్తున్నారు? ఇందాక కేంద్ర మంత్రి హామీ ఇచ్చేసారని. కేంద్ర మంత్రి హామీ ఇస్తే ఈ రోజు ఎందుకంటే అక్కడ కూర్చొని ఉంటారు? పెద్దలు ఎవరో చెప్పారు కదా ఇందాక, మీరు కేంద్రంలో, మీరు పార్లమెంట్ లో మీరు ఏదైతే తీసిస్తామన్నారో దాన్ని మరలా తీర్మానం చేస్తే ప్రజలు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం మేము స్థానికంగా మేము చూస్తా ఉన్నామండి. ఈ రోజు అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడారు. ఇవాళ గాజువాక నియోజకవర్గం అభివృద్ధి గురించి సమస్య గురించి మాట్లాడారు. దయచేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. చాలా నిశ్చితంగా అవుతుంది. ఇవాళ గెలిపేవారు దయచేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. ప్లీజ్ డంకా బజాయని చెప్తాం. ప్లీజ్ అందరికీ ధన్యవాదాలు. సమస్య గురించి స్ట్రైట్ గా మాట్లాడండి, మనకి సమయం తక్కువ ఉంది. దయచేసి ప్లీజ్. ఇక్కడ వాతావరణం అంతా చూస్తుంటుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం మనమే అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఎందు గురించి అంటే ఈవేళ ఏంటంటే జాతి సంపదని, ఏదైతే జాతి సంపద ఉందో ఆ జాతి సంపదని అమ్మేస్తుంటుంటే టోటల్ గా అందరూ కలిసి సమైక్యంగా పోరాటం చేయవలసింది పోయి మీరంటే మీరు అని చెప్పేసి కాట్లాడుకోవడం వల్ల మన అనైక్యత వల్లనే ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఈవేళ ఏంటంటే నాగిరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఆయన చాలా క్లియర్ గా చెప్పారు, ఆదానీలు అంబానీలు వచ్చి అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. అంటే ఈ జాతి సంపదని ఆదానానికి అంబానీలకి అమ్మేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భావిస్తుందా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఈవేళ ఏంటంటే ఈవేళ
ఈవేళ రాష్ట్ర ఏదైతే పరిశ్రమ స్టీల్ ప్లాంట్ ఉందో ప్లాంట్ ని ఈవేళ అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత. 10.4% షేర్లు అమ్మేయడం వల్లే ఈ రకమైన పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ. అయ్యా నమస్కారం. ప్రధానంగా చెప్తున్నాను అయ్యా, వీళ్ళందరూ కూడా ఊకుమ్మడి దాడి జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళందరూ కుమ్మక్కై వచ్చారు. నేను పాయింట్ కి వస్తున్నా. బ్రదర్, పాయింట్ కి రమ్మని చెప్పేది దయచేసి మాట్లాడండి, సమస్య గురించి మాట్లాడండి. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాయి? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్, పిల్ల కాంగ్రెస్ గవర్నమెంట్. మీరంతా కొమ్మక్కైపోయి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల్లో నంబర్ 1 అని చెప్తూ ఉంటే మీకు మాత్రం ఇక్కడ పిచ్చిగా కనిపిస్తున్నాడా? అయ్యా చెప్తున్నా, ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఇదే గాజువాకలో గంగవరం గ్రామాన్ని తరలిస్తానని చెప్పింది. మీరందరూ ఎక్కడ తరలించారు? మత్స్యకారులకి ఏమి న్యాయం చేశారు? గంగవరం గ్రామం తరలించారా? మీరు తరలించారా? సోదరా, అంత ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. సమస్య ఏమైనా ఉంటే చెప్పండి, ప్రస్తావించేందుకే ఈ కార్యక్రమం. దయచేసి మట్టి వస్తుంది మాకు. ప్రస్తావించేందుకే ఈ కార్యక్రమం. సమస్య చెప్పండి, స్ట్రైట్ గా మీ సమస్య చెప్పండి. గంగవరం గ్రామంలో ప్రజలు చచ్చిపోతున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు. అందరికి మట్టి వెళ్ళిపోతుంది, పొల్యూషన్. ఇదే సిపిఎం పార్టీ గంగవరం తరలిస్తారంటే తరలించకుండా చేసింది సిపిఎం పార్టీ. గంగవరం తరలించకుండా చేసింది సిపిఎం పార్టీ. గంగవరం తరలించకుండా చేసింది వైఎస్ఆర్ పార్టీ. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది. దయచేసి సార్, నాది ఒకటే పాయింట్ అండి. నేను ఇప్పుడు గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఒకటే సమస్య కాదండి, గాజువాక అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే తలసరి ఆదాయంలో గాజువాక ముందుందని చెప్తున్నారు. కానీ మాకొచ్చేటప్పటికి సిటీలో మనకి ఒక పెద్ద గ్రౌండ్ ఉందండి. అలాగే పాయింట్ ఏంటంటే గాజువాక అభివృద్ధిలో ఏ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ అవనండి, జనసేన ఉండి, అది గాజువాక అభివృద్ధికే చూడాలనే తలసరి ఆదాయంలో మొదట్లో అభివృద్ధినే చూడాలంటారు. రైట్, ఆ సోదరుడు మాట్లాడిన తర్వాత కంక్లూడ్. నమస్కారం అండి. దయచేసి సోదరా, మీ సమస్య చెప్పండి దయచేసి, ప్లీజ్. స్ట్రైట్ పాయింట్ రండి. గంగవరం గ్రామం నుంచి నా పేరు పేర్లప్పారావు. మత్స్యకారులకు సముద్రమే ఊపిరండి. అలాంటి సముద్రాన్ని స్టీల్ ప్లాంట్ పేరుతో ఒకసారి దూరం చేశారు, గంగవరం పోర్టు పేరుతో ఒకసారి దూరం చేశారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వలేదు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. గంగవరం పోర్టు నిర్మాణం జరిగిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఈ రోజు వాళ్ళు చెమట చిందించట్లేదండి, రక్తాన్ని చిందిస్తున్నారు. అక్కడ వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేదు, చాలా మందికి ఉద్యోగాలు సక్రమంగా ఇవ్వలేదు కూడా. ఇప్పుడు లోకాయుక్త కోర్టు ఏదైతే తీర్మానం చేస్తుందో దాన్ని అమలు చేయాలి. 2, మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీజేపీ చేస్తుందని అంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము అలాంటి నిర్ణయం తీసుకోవద్దు, గమనించాలి. చివరిగా ఒక పాయింట్, మత్స్యకారులకి న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గంగవరం గ్రామాన్ని తరలిస్తామని చెప్పారు ఆ రోజు ఎన్నికల్లో. కానీ అలాగే ఉండిపోయింది, తరలించలేదు. దయచేసి గంగవరం గ్రామాన్ని